హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత సపోర్ట్ని చేకూరుస్తారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఈరోజు నేను చేయబోయే వీడియో స్పేస్ గురించి ప్రతి డీటెయిల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చూడండి, మనము ప్రతిరోజు ఆకాశాన్ని చూస్తాం. రాత్రి సమయంలో నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి, చంద్రుడు ప్రకాశిస్తాడు. కొన్నిసార్లు ఆకాశంలో ఒక వెలుగుల గీతాల వేళ్ళే వస్తువులా కనిపిస్తాయి. కానీ ఈ ఆకాశం వెనుక ఉన్న ప్రపంచం, అంతరిక్షం మన ఊహకు మించినంత పెద్దది. అయితే రహస్యాలతో నిండినది, ఇంకా పూర్తిగా మనకు అర్థం కానిది. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, మన విశ్వం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ సంఘటనను బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు. ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత చిన్న చిన్న కణాలు కలిసి నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విశ్వం అనేక కోట్ల గెలాక్సీతో నిండిపోయి ఉంది. అసలు అంతరిక్షం అంటే ఏమిటి? అంతరిక్షం అంటే భూమి వాతావరణం బయట ఉండే ఖాళీ ప్రాంతం. అక్కడ గాలి లేదు, శబ్దం లేదు, మరియు చాలా చల్లని ఉష్ణోగ్రత ఉంటుంది. అంతరిక్షంలో శబ్దం వినిపించదు, ఎందుకంటే శబ్దం ప్రయాణించడానికి గాలి అవసరం. అక్కడ గాలి లేకపోవడం వల్ల ఎవరైనా అరిచినా కూడా శబ్దం బయటకు వెళ్ళదు. అంతరిక్షంలో ఉష్ణోగ్రత సుమారు -2070 వరకు పడిపోతుంది. ఇది దాదాపు పూర్తిగా చల్లని స్థితి. అయితే సూర్యుడు, సన్ మన జీవితానికి మూలం. మన భూమిపై జీవం ఉండడానికి ప్రధాన కారణం తెలుసా? సన్. సూర్యుడు ఒక పెద్ద నక్షత్రం. ఇది గ్యాస్తో తయారైన అగ్నిగోళం. దాని లోపల ప్రతి సెకనుకు లక్షల సంఖ్యలో అణుచర్యలు జరుగుతాయి. సూర్యుడు ఉష్ణోగ్రత ఉపరితలం మీద 55,500 డిగ్రీ సెల్సియస్, మధ్యలో 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్. సూర్యుడు లేకపోతే భూమిపై చీకటి మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా చల్లగా మారుతుంది, అలాగే జీవం ఉండదు. అసలు మన ప్లానెట్, అదే బ్లూ ప్లానెట్, భూమి ప్రత్యేకమైన గ్రహం. మన సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నప్పటికీ జీవం ఉన్న ఏకైక గ్రహం ఎర్త్. భూమి ప్రత్యేకత ఏమిటంటే, నీరు ఉంది బ్రతకడానికి, అలాగే గాలి ఉంది పీల్చడానికి, సరైన ఉష్ణోగ్రత ఉంది, వాతావరణం ఉంది. ఈ 4 కారణాల వల్లే మన భూమిపై జీవం ఉంది. ఇక ద వైట్ స్టార్, అదే చంద్రుడు, భూమి యొక్క సహచరుడు. మన భూమికి దగ్గరగా ఉండే ఉపగ్రహం మూన్. చంద్రుడు భూమి నుండి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రాల్లో అలలు ఏర్పడతాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రుడిపై గాలి లేదు. అందుకే అక్కడ అడుగుపెట్టిన మనిషి అడుగుల గుర్తులు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. అసలు మనిషి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి ప్రయాణం అది ఎప్పుడంటే 1969. ఆ సంవత్సరంలో అపోలో 11 మూన్ ల్యాండింగ్ జరిగింది. ఈ మిషన్ ద్వారా మనిషి మొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఒక వ్యోమగామి ఇలా అన్నాడు, ఇది ఒక చిన్న అడుగు మనిషికి, కానీ మానవ జీవితానికి, మానవ జాతికి ఒక పెద్ద అడుగు. గెలాక్సీలు విశ్వంలోని భారీ నగరాలు. మన గెలాక్సీ పేరు మిల్కీ వే. ఈ మిల్కీ వేలో సుమారు 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రమే మన సూర్యుడు. అంతేకాదు, మన విశ్వంలో 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక బ్లాక్ హోల్, విశ్వంలో అత్యంత భయంకరమైన వస్తువు. అంతరిక్షంలో ఒక అత్యంత శక్తివంతమైన వస్తువు ఉంది. దానిని బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ చాలా బలంగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళిన ఏ వస్తువైనా తిరిగి బయటికి రావడం అసాధ్యం. అక్కడ నుండి కాంతి కూడా బయటకు రావడం సాధ్యం కాదు. అందుకే దాన్ని బ్లాక్ హోల్ అంటారు. అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలు.
మన భూమి చుట్టూ వేల సంఖ్యలో ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు. ఈ ఉపగ్రహాలు ఉపయోగాలు ఏమిటంటే మన మనం రోజు చూసే టీవీ సిగ్నల్స్కు, అలాగే మనం వాడే ఇంటర్నెట్, అలాగే లొకేషన్ జీపీఎస్, అలాగే వాతావరణం సమాచారం, మన మొబైల్లో లొకేషన్ చూపించడం కూడా ఈ శాటిలైట్ వల్లే సాధ్యం. షూటింగ్ స్టార్ నిజంగా నక్షత్రం కాదు. రాత్రి ఆకాశంలో ఒక వెలుగుల గీతాల వెళ్ళే వస్తువును మనస్సును మనము షూటింగ్ స్టార్ అంటాము. కానీ అది నిజంగా నక్షత్రం కాదు. అది ఒక చిన్న రాయి. దాన్నే మీటియోర్ అంటారు. ఈ రాయి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ వల్ల వేడెక్కి ప్రకాశిస్తుంది. అసలు అంతరిక్షంలో శరీరం ఎలా మారుతుంది? అసలు వెళ్ళేవాళ్ళు ఏం గమనించి వస్తున్నారు అనేది ఇప్పుడు మన ప్రశ్న. అసలు మనిషి అంతరిక్షంలో సూట్ లేకుండా ఉంటే శ్వాస తీసుకోలేడు, శరీరం ఉబ్బిగిపోతుంది, అలాగే కొన్ని సెకండ్లో స్పృహ కోల్పోతాడు. అందుకే వ్యోమగాములు ప్రత్యేకమైన స్పేస్ సూట్ ధరిస్తారు. విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే మన విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది. దీనిని ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటారు. అంటే గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి. అసలు అంతరిక్షం గురించి కొన్ని వింత విషయాలు ఏమిటంటే తెలియని ఫ్యాక్ట్స్. అంతరిక్షంలో మీరు ఏడ్చిన కన్నీళ్లు కిందకు పడవు, అవి తేలుతాయి. ఒకరోజు వీనస్ మీద 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే అంతరిక్షంలో వాసన కాలిన లోహం లాగా ఉంటుంది అని వ్యోమగాములు చెబుతున్నారు. ఒక స్పేస్ సూట్ ధరించడానికి సుమారు 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. ఇక అంతరిక్షం అనేది మనకు తెలిసిన ప్రపంచం కంటే అనేక రెట్లు పెద్దది. మనకు తెలిసినది చాలా చిన్న భాగం మాత్రమే. ఇంకా ఎన్నో రహస్యాలు అక్కడ దాగి ఉన్నాయి. భవిష్యత్తులో మనిషి మరిన్ని గ్రహాలను అన్వేషించవచ్చు. కానీ ఇప్పటికీ అంతరిక్షం ఒక అద్భుతమైన మిస్టరీగానే ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని లైక్, షేర్, ఇంకా మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్పేస్ వీడియో ఎలా నచ్చిందో దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను దీని గురించి ఎంతగానో రీసెర్చ్ చేసి మీకు అందించడం జరిగింది. అలాగే స్పేస్లో మరికొన్ని విషయాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. మరింత ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కామెంట్స్ రూపంలో పంపండి. అప్పుడు నేను మరింత రీసెర్చ్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ చేస్తూ ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో ముందుకుంటాను. ధన్యవాదాలు. ఇక ఉంటాను. బాయ్.